తప్పుడు పనే కదా సార్. ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఎవరైనా గూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిందైనా, లేకపోతే రామారావు గారు చేసిందైనా, ఎవరు చేసిందైనా అది వాళ్ళే చేసిందనే విషయం అందరికీ తెలిసిపోద్ది. అవును. మనం వద్దన్నా, రాళ్ళు తీసేసినా, పేర్లు కొట్టేసినా, లేకపోతే ఈ స్కూల్లో కూర్చుంటే పేరొచ్చుద్దేమని సెట్టింగ్స్ యేసుకొని పోయి కూర్చున్నా గూడా అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందనే అంటారు. హ్మ్. ఇంకెవరు తెచ్చిందనని అనరు. ఎక్కడైనా చూసారా సెట్టింగ్ లేయడం? స్కూల్ స్కూల్ సెట్టింగ్ యేసి కూర్చోబెట్టి పిల్లలతోటి అంటే ఇంటర్వ్యూలు చేశారు. మోడీ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వడం కూడా తప్పేనా? మోడీ గారిని ఇన్స్పైర్ అవ్వడం తప్పు అని కాదు. అసలు లక్షణంగా కట్టిన స్కూళ్ళ పేర్ల మీద ఆ నాడు నేడు ఆ డెవలప్మెంట్ లేకపోతే ఆ స్క్రీన్ మీద ప్రెజెంటేషన్స్ పిల్లలకి చెప్పే విధి విధానాలు ఇవన్నీ ఎవరు తెచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటండి, అంటారు మీరు కదా. టేబుల్స్ ఇచ్చారు. టేబుల్ పైన నాడు నేడు స్టిక్కర్ వేసుకోకుండా డైరెక్ట్ గా మీరు దానిపైన మెటల్ నే మౌల్డ్ చేశారు నాడు నేడు అని. మరి మెట్టలే కాదు, ఈవెన్ యూనిఫామ్లు గాని పుస్తకాల మీద గాని బెల్టుల మీద కూడా స్టార్టింగ్ వీళ్ళు వచ్చిన తర్వాత మిగిలిపోయిన మన గత ప్రభుత్వంలో మిగిలిపోయిన అన్ని ఉంటాయా వాటి మీద వీళ్ళు స్టిక్కర్లు అంటించుకున్నారు. పైన ఆ స్టిక్కర్లు తీస్తే మళ్ళీ జగన్ అన్న స్టిక్కర్లే అన్ని. మరి స్టిక్కర్ లేకుండా డైరెక్ట్ గా వచ్చిన సెట్ వేసుకున్నాడు, అది కూడా తప్పేనా? అదే సెట్ ఎవడు సొమ్మని ఊరికైనా సెట్లు వేసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఇవన్నీ.